గులాబీ అంతర్యుద్ధం పీక్స్ కి చేరిందా? కేసీఆర్ మౌనంతో అన్నా చెల్లెల మధ్య ఆధిపత్య పోరు మొదలైందా? కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదా? కారు స్టీరింగ్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారా? జాగృతి సంస్థతో కేటీఆర్ కు వార్నింగ్ ఇస్తున్నారా? అసలు గులాబీ పార్టీలో సీటు ఫైటు ఎంతవరకు వచ్చింది? ఎక్కడ మొదలైంది? ఎక్కడ ముగియబోతుంది? కేటీఆర్ కవిత మధ్య అంతర్గత వార్. కారు స్టీరింగ్ కోసం అన్నా చెల్లెళ్ల మధ్య వార్. జాగృతితో వరుసగా కవిత కార్యక్రమాలు. కేటీఆర్ పై పరోక్షంగా కవిత విమర్శలు. వేరు దారులు ఎంచుకున్న కేటీఆర్ కవిత. బీసీ రిజర్వేషన్ పై కవిత పోరాటం. రైతులకు మద్దతుగా కేసీఆర్ ఆందోళనలు. బీఆర్ఎస్ లో ఏదో బయటకు కనబడని రాజకీయం నడుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల మధ్య అంతర్గత వార్ నడుస్తున్నట్లే కనిపిస్తుంది. అన్న నాయకత్వాన్ని కవిత అంగీకరించినట్లు కనిపించడం లేదు. అందుకోసమే తెలంగాణ జాగృతి సంస్థను తిరిగి యాక్టివ్ చేశారు. అన్ని విభాగాలను నియమించారు. తానే జాగృతి చీఫ్ అని ప్రకటించుకున్న కవిత తనంతట తానే కార్యక్రమాలను డిజైన్ చేసుకుంటున్నారు. కేసీఆర్ కు లేఖ బహిర్గతమైనప్పుడు ఆఫ్ ది రికార్డ్ లో కవిత కేటీఆర్ పై విమర్శలు చేసినప్పుడు ఆయన హైదరాబాద్ లో లేరు, విదేశాల్లో ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన కేటీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కానీ దూరం మాత్రం పెరిగినట్లు కనిపిస్తోంది. ఇక జూన్ 11న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుటకు విచారణకు వచ్చారు. ఆ సందర్భంలో కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ కవిత ఉందనేమో తెలియదు, కానీ కేటీఆర్ మాత్రం నాడు ఫామ్ హౌస్ కు వెళ్లలేదు. కేసీఆర్ వెంట కమిషన్ ఎదుటకు కూడా కేటీఆర్ వెళ్లలేదు. మరొక వైపు కేటీఆర్ ను ఫార్ములా ఈ రేస్ కేసులో జూన్ 16వ తేదీన ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు. అప్పుడు అందరు నేతలు కేటీఆర్ వద్దకు వచ్చారు. అయితే ఆ రోజు కవిత జగిత్యాల పర్యటనకు వెళ్లారు. ఇక్కడే ఇద్దరి మధ్య దూరం కొనసాగుతుందన్న విషయం కనపడుతుంది. ఎందుకంటే కేటీఆర్ తనను అరెస్ట్ చేయవచ్చని నాడు చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలందరూ వచ్చినా కవిత మాత్రం రాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. మరోవైపు కవిత గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ భవన్ కు దూరంగానే ఉంటున్నారు. పైగా కేసీఆర్ ను కమిషన్ విచారణకు పిలిచిందని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. ఆ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ అక్కడకు హాజరు కాలేదు. ఇప్పుడు కవిత ఏకంగా తనంతట తాను సొంతంగా కార్యక్రమాలను డిజైన్ చేసుకుంటూ పిలుపునిస్తూ ఉండడం చర్చనీయాంశమైంది. బీసీల రిజర్వేషన్లపై పోరాటానికి కవిత సిద్ధమయ్యారు. జూలై 17వ తేదీన రైల్ రోకోకు పిలుపునిచ్చారు. ఇక అంతేకాదు, అవసరమైతే ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తామని కూడా తెలిపారు. మరొక వైపు కేసీఆర్ రైతులకు అనుకూలంగా కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇక అందుకోసం కేటీఆర్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా కేటీఆర్ ఒకవైపు వేరేలా కార్యక్రమాలను రూపొందించుకుంటుంటే, మరొక వైపు సోదరి కవిత మరొక అంశాన్ని తీసుకుని జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరివి వేరువేరు దారులన్నది స్పష్టంగా తెలుస్తుంది. తాను కేసీఆర్ నాయకత్వాన్ని తప్పించి మరొకరి నాయకత్వాన్ని అంగీకరించబోనని కవిత తేల్చి చెబుతూ ఉండగా, కేటీఆర్ మాత్రం కవిత కార్యక్రమాలకు ఎవరూ వెళ్లవద్దు అంటూ బీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాల్సిన కేసీఆర్ మాత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇలా అన్నా చెల్లెళ్లు కారు స్టీరింగ్ ను చెరొక చేతుల్లోకి తీసుకోవడంతో అది ఎటువైపు పయనిస్తుందన్నది క్యాడర్ లో మాత్రం అయోమయం నెలకొంది. మొత్తం మీద బీఆర్ఎస్ లో ఏదో జరుగుతుంది. అది కేసీఆర్ కి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా అన్నది మాత్రం భవిష్యత్తులో తేలనుంది.